ఫస్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను ఏ దేశం నుండి గ్రహించారు? ఆన్సర్ వచ్చేసి అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేని ఆధారంగా రాజ్యాంగ ప్రవేశిక రూపొందించారు? ఆన్సర్ వచ్చేసి లక్ష్యాలు, ఆశయాల తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? 13 డిసెంబర్ 1946న నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో లక్ష్యాలు, ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టారు. నెక్స్ట్, లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 22 జనవరి 1947న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆన్సర్ వచ్చేసి రెండూ సరైనవి. స్టేట్మెంట్ ఏ మరియు స్టేట్మెంట్ బి రెండూ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికను భారత జాతి జాతక చక్రంగా అభివర్ణించింది. ఆన్సర్ వచ్చేసి కేఎం మున్షి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరణ చేశారు? ఆన్సర్ వచ్చేసి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చినారు? ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ 1976. సామ్యవాద అంటే సోషలిస్ట్, లౌకిక అంటే సెక్యులర్, సమగ్రత అంటే ఇంటిగ్రిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు ప్రధానిగా ఉన్న కాలంలో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సామ్యవాదం అనే పదంను రాజ్యాంగం నుండి తొలగించాల్సిన అవసరం లేదని పేర్కొంది? ఆన్సర్ వచ్చేసి డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేసులో సుప్రీంకోర్టు మౌలిక స్వరూప సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ను ప్రతిపాదించింది? ఆన్సర్ వచ్చేసి కేశవానంద భారతి వర్సెస్ కేరళ 1973. నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక స్వభావం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది? ఆన్సర్ వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం రిపబ్లిక్ విధానాన్ని ఏ దేశం నుండి గ్రహించింది? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. రిపబ్లిక్ అంటే గణతంత్ర అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఆన్సర్ వచ్చేసి రష్యా రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలను ఎక్కడ నుండి గ్రహించారు? ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్ విప్లవం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఇంగ్లీష్లో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పునిచ్చింది? ఆన్సర్ వచ్చేసి బేరుబారీ కేస్ 1960. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమని తీర్పునిచ్చింది? ఆన్సర్ వచ్చేసి కేశవానంద భారతి వర్సెస్ కేరళ 1973. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఎవరన్నారు? ఆన్సర్ వచ్చేసి ఠాకూర్ దాస్ భార్గవ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవేశిక భారత రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిది అని ఎవరన్నారు? ఆన్సర్ వచ్చేసి నాని పాల్కీవాలా. నెక్స్ట్, భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ అంటే ప్రవేశికను ఒకసారి చూద్దాం. ప్రియాంబుల్ అంటే ప్రవేశిక అనే భావాన్ని అమెరికా నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్, సోషలిస్ట్, సెక్యులర్ మరియు ఇంటెగ్రిటీ అనే పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చడం జరిగింది. నెక్స్ట్, రిపబ్లిక్ అనే విధానాన్ని ఫ్రాన్స్ దేశం నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనే అంశాలను రష్యా దేశం నుండి గ్రహించడం జరిగింది. నెక్స్ట్, 26th డే ఆఫ్ నవంబర్ 1949 నాడు
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ అంటే ఆమోదించడం అని అర్థం. ఈ వీడియో గనక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.